బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అత్యుత్సాహం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితి తెచ్చిపెట్టింది. వైసీపీ కార్యకర్త కురువ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ అనంతపురం జిల్లా రాప్తార్లో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు వైఎస్ జగన్ హెలికాప్టర్ పై పడడంతో జగన్ హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది. హెలికాప్టర్ డ్యామేజ్ కావడంతో అదే హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్లడం ప్రమాదమని పైలట్లు వైఎస్ జగన్ కు సూచించినట్లు తెలిసింది. దీంతో వైఎస్ జగన్ రాప్తార్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. మరోవైపు వైఎస్ జగన్ రామగిరి పర్యటనలో భద్రతా లోపం కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కార్యకర్తలు జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు లేకుండా పోయారని మండిపడుతున్నారు. వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనలో తగినంత మంది పోలీస్ సిబ్బందిని కేటాయించలేదని, హెలీప్యాడ్ వద్ద సరిపడ బందోబస్తు లేకపోవడంతో జనాన్ని నియంత్రించలేని పరిస్థితి వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వీరంతా హెలికాప్టర్ మీద పడడంతో విండ్ షీల్డ్ దెబ్బతిందని చెబుతున్నారు. దీంతో వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగిపోయి రోడ్డు మార్గం గుండా వెళ్లారని చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పరిధిలోని అరకు, డూమ్రిగూడ మండలాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు పర్యటించారు. మొదటి రోజు డూమ్రిగూడ మండలంలో పర్యటించి రెండవ రోజు కురిడి గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని శివాలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం కురిడి గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొని ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వానికి సంబంధించినది కాదని, స్వచ్ఛందంగా పనిచేయడానికి గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు వచ్చారని, దానికి సంబంధించిన ఎటువంటి జీవో ప్రభుత్వంలో లేదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పర్యాటక కేరళ తరహాలో అరకు ప్రాంతంలో హోమ్ టూరిజంను అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. అంటే నాకు అనిపిస్తుంది ఇంత పచ్చగా ఉంది, గుడి ఇంత అద్భుతంగా ఉంది. ఇక్కడ కనీసం మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పెరట్లో కూడా వేసుకోవచ్చు. కనీసం 25 గజాలు ఉన్నారు కానీ మనం పెరట్లో ఉంచుకోవచ్చు. అందరూ 25 గజాలు కలెక్ట్ చేసి 500 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ 500 జనాభా ఉన్నారు.
ప్రతి ఇంత స్థలం ఖాళీ వచ్చినంత స్థలం ఖాళీగా ఉంది, దారి పొరుగు ఖాళీగా ఉంది. ఇది ఏదో మనం చేసుకోగలిగితే, ఉమ్మడి వ్యవసాయం చేసుకోగలిగితే చాలా ఆదాయం వస్తుంది, మంచి అవుతుంది. ఏ తెగకి, ఏ గిరిజన తెగకి సంబంధించి మీరు అంత శాతంగా మీరు అందరూ కూర్చొని సమిష్టిగా రక్షబంధంలో మీరు కూర్చొని ఒక ఒప్పందానికి రాగలిగితే, ఇది నేను జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం నిధులు కూడా అవసరం లేదు, స్ట్రైట్ గా మన కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే ఇది మన ముందు మీకు ఉపాధి అవకాశం కల్పించాలి. మీకు ఉపాధి అవకాశం కల్పించాలంటే ముందు నాకు ఈ పురుడి గ్రామాలు కానీ ఒక ఎక్స్పెరిమెంట్ గా మనం చేయగలిగితే, ఇది పంచాయతీరాజ్ అటవీ శాఖ భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లింక్ పెట్టుకుంటాం. మీరు ఇక్కడ ఏ పంట పండించినా గానీ తీసుకెళ్లి మనం విశాఖపట్నంలో మన మార్కెట్ లో అమ్ముకునేలాగా ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా. అంటే ఇప్పుడు మన ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉంటే ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ జస్టిఫికేషన్ దృష్టి కూడా తీసుకొస్తాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A6గా ఉన్న శ్రావణ్ రావు ఈ రోజు మరోసారి విచారణకు హాజరయ్యారు. విచారణలో శ్రావణ్ రావు వినియోగించిన 2 ఫోన్లు కీలకం కానున్నాయి. ఇప్పటికే శ్రావణ్ రావు 2 సార్లు విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా గత ఎన్నికల సందర్భంగా శ్రావణ్ రావు వాడిన ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో రెండోసారి సిట్ విచారణకు హాజరైన శ్రావణ్ రావు ఓ పాత తుప్పుపట్టిన ఫోన్ ఇచ్చారు. ఈ తుప్పుపట్టిన ఫోన్ను చూసిన విచారణ అధికారులు విస్మయానికి గురయ్యారు. సుప్రీంకోర్టు స్పష్టంగా సిట్ విచారణకు సంపూర్ణంగా సహకరించాలని ఆదేశించిన శ్రావణ్ రావు సహకరించలేకపోవడంపై వారిని అసంతృప్తికి గురిచేసింది. దీనితో ఈ రోజు మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇప్పుడు అమెరికా చైనా మధ్య ఈ వాణిజ్య వివాదం ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలు విధించడంతో చైనా కూడా ప్రతిగా సుంకాలు పెంచింది. అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై చైనా 34% అదనపు సుంకం విధించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 8లోగా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఏప్రిల్ 9 నుంచి 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అంతేకాదు చర్చలు కూడా నిలిపివేస్తామని ఆయన తేల్చి చెప్పారు. చైనా ఇప్పటికే భారీగా టారిఫ్లు విధిస్తోందని, కంపెనీలకు అక్రమ రాయితీలు ఇస్తోందని ట్రంప్ ఆరోపించారు. కరెన్సీ విషయంలోనూ తప్పులు చేస్తోందని మండిపడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్లు శివారులో హాంద్రి నీవా కాలువ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం పరిశీలించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాంద్రి నీవాకు తీరని ద్రోహం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3,240 కోట్ల రూపాయల నిధులతో 3,800 క్యూసెట్ల నీటి సామర్థ్యాన్ని పెంచే విధంగా నిధులు విడుదల చేశారని అన్నారు. అలాగే కర్నూలు జిల్లా మల్యాల వద్ద నుండి 700 కిలోమీటర్ల కాల్వ విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రాయలసీమకి ఒక గుండెకాయ లాంటిది, ఒక జీవనాడి. అటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించి, మరి నారా చంద్రబాబు నాయుడు గారు 14-19లో మరి యొక్క హాంద్రి నీవాను పూర్తి చేయాలని ఆ రోజు 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తే
మరి తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి 1924లో 500 కోట్లు కూడా దీని మీద ఖర్చు పెట్టలేదు అని అంటే మరి ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహం ఏంటి, దగా ఏంటి అనేది మనందరికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. అంతేకాదు హెచ్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి కరెంటు బిల్లుల బకాయిలు కూడా గత ప్రభుత్వం కట్టనటువంటి పరిస్థితి, దుస్థితి. అంటే రాయలసీమ బిడ్డను అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రాయలసీమకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం, దగా మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఈవేళ మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈవేళ రికార్డు. ఈవేళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల్లోనే హంద్రీనివా మాల్యాల దగ్గర నుంచి దగ్గర 700 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ హంద్రీనివా పొడవునా కూడా ఈవేళ ఎక్కడ చూసినా కూడా పనులు శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కు సంబంధించి మొదటి దశలో 3850 క్యూసెక్ల నీటిని సామర్థ్యాన్ని పెంచాలనేటువంటి ఆలోచనతోటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకి ఇవ్వనటువంటి నిధులు హెచ్ఎన్ఎస్ఎస్ కి అంటే రాయలసీమను దృష్టిలో పెట్టుకుని 3240 కోట్ల రూపాయలు ఒక్క హంద్రీనివాకి ఈ బడ్జెట్ లో ఈ ప్రభుత్వం కేటాయించింది అని అంటే మరి ఎంత చిత్తశుద్ధితో రాయలసీమ అభివృద్ధి కోసం సాగునీరు, త్రాగునీరు అందించడం కోసం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. అదే ఒక ఉదాహరణ. జగిత్యాల జిల్లాలో పార్టీ ఫిరాయింపుదారులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గత దశాబ్ద కాలంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని అన్నారు. అలాంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వలస వచ్చి అధికారాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారని తెలియజేశారు. ఏ అధికారాన్ని అంటుపెట్టుకొని దౌర్జన్యాలతోని సామాన్య ప్రజానికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాష్టికానికి పాల్పడ్డారు. ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఏదైతుందో మన రాజ్యాధికారాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ 10 సంవత్సరాల శ్రమకు ప్రతిరూపం ఏదైతుందో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడని చెప్పండి. గత దశాబ్ద కాలం ఏ అధికారాన్ని అంటుపెట్టుకొని దౌర్జన్యాలతోని సామాన్య ప్రజానికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాష్టికానికి పాల్పడ్డారు. ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఏదైతుందో మన రాజ్యాధికారాన్ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ విద్య తెలియజేశారు. ఈ కేసులో సహకరించిన సిఐ సుమంత్, ఎస్ఐ రవిచంద్రని అభినందించి నగదు అందజేశారు. సమయంలో బిక్కవోలు గ్రామ శివారులో గల సీతారామ చెరువు దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో మాకు తెలిసిన సమాచారం ప్రకారం గంజాయి అమ్మబడుతోంది, తీసుకోబడుతోంది అన్న సమాచారం ప్రకారం మేము ఒక రైడ్ చేయడం జరిగిందండి. అందులో ముద్దాయి మురుకుత్తి సూర్యప్రకాష్ అనే ఇతను నర్సీపట్నం గ్రామము, అనకాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను అతని స్నేహితులైన ఆవాల మణికంఠ మరియు తోలుం రాజు అనే ఇద్దరికి గంజాయి సప్లై చేయడం కోసం తీసుకొస్తూ ఒక మోటార్ సైకిల్ మీద 21 కేజెస్ గంజాయిని తీసుకొస్తూ పట్టుబడ్డాడు. దాని విలువ సుమారు 1,05,000 వరకు ఉంటుంది.
పట్టుకున్నాము. ఈ సూర్యప్రకాష్ అనే వ్యక్తి తనకి గంజాయి ఎక్కడి నుంచి దొరికింది అని అడగ్గా తాము ముగ్గురము ఉప్పాడ దగ్గర ఒక చికెన్ షాప్‌లో పనిజేయడానికి వెళ్ళినప్పుడు పరిచయమని, వాళ్ళ ముగ్గురికి వాళ్ళ వ్యసనాలకు డబ్బు సరిపోక వీళ్ళు బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 మోటార్ సైకిల్‌లు దొంగతనం చేయడం జరిగిందండి. అందులో ఒకదాన్ని ఆహ్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి, దానికి బదులుగా ఒక 21 కేజీలు గంజాయి తీసుకొనొచ్చినట్టు అతను చెప్తున్నాడు. ఆ సప్లయర్ ఎవరో గూడా మేము తొందరలో పట్టుకుంటాము. ఈ విధంగా ఈరోజు బిక్కవోలు పోలీస్ స్టేషన్ వారు చాలా హార్డ్ వర్క్ చేసి మంచిగా గంజాయి పట్టుకున్నారండి. గంజాయి అనేది యాక్చువల్లీ సోషల్ మెనేస్. ఇది మనము చాలా కఠినంగా వ్యవహరించాల్సిన విషయం. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో బిక్కవోలు గ్రామ శివారులో గల సీతారామ చెరువు దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో మాకు తెలిసిన సమాచారం ప్రకారం గంజాయి అమ్మబడుతోంది, తీసుకోబడుతోంది అన్న సమాచారం ప్రకారం మేము ఒక రైడ్ చేయడం జరిగిందండి. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి ఒక గుంట నక్క అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి తనను బొచ్చు కుక్క అనడం కడియం శ్రీహరికి ఉన్న విలువేంటో అందరికీ తెలుసు అని పల్లా విమర్శించారు. తన అవసరాల కోసం ఎలాంటి వారినైనా మోసం చేయడం కడియం శ్రీహరికి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎమ్మెల్యే పల్లె తెలిపారు. విశ్వాసమైన కుక్కల ఎప్పటికీ కేసీఆర్ తోనే ఉంటానని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. బొచ్చు కుక్క లాంటి మొత్తం అని చెప్పేసి మాట్లాడి, అవును నేను కుక్కనే, డౌట్ ఏం లేదు. నా యొక్క జనగామ ప్రజలు కానీ, స్టేషన్ గన్పూర్ ప్రజలు కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి కాపలా కుక్కలాగా ఉంటా, ఖచ్చితంగా కుక్కలాగా ఉంటా ఖచ్చితంగా. అదేవిధంగా ఇతని యొక్క భూములు మీకు తెలుసు, 16 నెలల్లో ఎట్లా ఉన్నానో వాళ్ళందరూ కూడా ఇలా భూములు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇలా ముసలితనానికి మొత్తం అటవీ భూమి ఉంటే కూడా మొత్తం చేసి ఆ అటవీ భూమిని కూడా మొత్తం కూడా కబ్జా చేద్దామని చెప్పేసి ఒక 25 ఎకరాలు ఒకరి మీద 25 ఎకరాలు ఒక పేరు మీద ఇలా చేసుకున్నారు. మరి ఆ భూములు కాపాడటానికి ఖచ్చితంగా రేస్ కుక్కలానే ఉంటా, ఖచ్చితంగా రేస్ కుక్కలా కూడా ఆ భూములను కాపాడటానికని చేస్తా. నేను బొచ్చు కుక్కని కావచ్చు, రేస్ కుక్కని కావచ్చు, విశ్వాసం ఉన్న కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉన్న కుక్కనే ఖచ్చితంగా. నీలాగా మాత్రం గుండె నక్కని మాత్రం కాదు, ఇలాగా గుండె నక్కని కాదు. ఖచ్చితంగా ఆ కుక్కకుండే విశ్వాసం ఉన్నది, ప్రజలను కాపాడుకునే కాపాల కుక్క లక్షణాలు ఉన్నాయి, నిన్ను ఎదిరించే రేస్ కుక్క లక్షణాలు ఉన్నాయి. నీలాగా గుండె నక్కలాగా మాత్రం ఉండనని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. నన్ను విమర్శించిన వాళ్ళని లేదా వాడినేదో బాగుందని చెప్పేసి. సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి వారికి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని చైత్రశుద్ధ ఏకాదశి రోజున ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నాందిగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కె సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు రథం సిద్ధం చేశారు. సింహగిరిపై స్వామివారి వార్షిక కళ్యాణం ఉత్తర రాజగోపురానికి ఎదురుగా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భారీ వేదిక మీద పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారము వైదికులు శాస్త్రోక్తంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. గోవిందరాజు స్వామివారి, శ్రీదేవి భూదేవిల ఉత్సవమూర్తులను శుభాయానమంగా అలంకరించి వేదికపై అధిష్ఠింపజేసి విశ్వకేశన పూజ, పుణ్యవచనములు, యజ్ఞోపవిధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, తదార ఘటాల ఈ ఉత్సవాల్లో భక్తులకు ఆనందాన్ని కల్పిస్తాయని తెలియజేశారు. సామవేద పఠనార్థం త్వామహం శతరాంజలి గారు వేద పఠనార్థం, అధర్వ వేద పఠనార్థం
వీరో వీరానామాగరిష్యత్ త్వగం సర్వం కారయామరదో వరస్య తత్ప్రసాదాత్ శుద్ధోహం శుద్ధం గచ్ఛామి తామేవ అనుగ్రహార్థమనుగ్రహం భవంతు శుద్ధం విశాఖలో దారుణం చోటు చేసుకుంది. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో 7 ఏళ్ల బాలుడు రిషి మృతి చెందాడు. గుట్టుచప్పుడు కాకుండా బాలుడు మరణానికి ఒక రేటు కట్టి విషయాన్ని కప్పుపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రధానంగా 7 సంవత్సరాల బాలుడైతే మృతి చెందిన పరిస్థితి తీవ్ర కలకలమే రేపుతూ ఉంది. ప్రధానంగా మనం విశ్వనాథ కన్వెన్షన్ లో ఉన్నాం. విశ్వనాథ కన్వెన్షన్ లో ఉండే పూల్ ఏదైతే ఉందో స్విమ్మింగ్ పూల్ లో పూర్తిగా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకసారి ఇదే పూల్లో ఇక్కడే పూర్తిగా కూడా ఒక బాలుడు సాయంత్రం 7 గంటలకి మృత్యువాత పడిన పరిస్థితి. అదే టైంలో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ పేరెంట్స్ కూడా జస్ట్ రిలాక్స్ కోసం కాఫీ టీ తాగే మూడ్లో బయటికి వెళ్ళిన పరిస్థితుల్లో ఈ దారుణం చోటు చేసుకున్న పరిస్థితి. విషయం తెలుసుకున్న వెంటనే ఈ కన్వెన్షన్ చెందిన సిబ్బంది ఎవరైతే ఉంటారో హుటాహుటిన నియరెస్ట్ లో ఉండే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన మరణించాడని డిక్లేర్ చేసిన వెంటనే కేజీహెచ్కి కూడా తరలించమని చెప్పడం జరిగింది. అయితే ఆ బాలుడు చనిపోవడానికి ప్రధాన కారణం ఈ వీళ్ళ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తా ఉందని ఇక్కడైతే వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఇందులో మనం ప్రధానంగా మరో విషయాన్ని చూసుకోవాలి. ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ 4th టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ లో ఈ బాలుడు మరణానికి కూడా ఒక రేటు కట్టారు, ఇది వెల్లడి చేయలేదు, మీడియాకి కూడా తెలియజేయలేదు, అంటే కామ్ గా ఉంచి దాన్ని క్లోజ్ చేసే పరిస్థితే ఇక్కడ నెలకొని ఉందని కూడా తెలియవస్తున్న సమాచారం. పూర్తిగా కూడా మీడియా కూడా తెలియవస్తున్న సమాచారం. ప్రధానంగా ఏవైతే ట్యాక్స్ ఉన్నాయో ఈ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ కట్టి కిందకు పంపిస్తారు. ఆ బాలుడిని పంపించిన తర్వాత మళ్ళీ బాలుడు బయటకు వచ్చేంత వరకు కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ నిర్వాహకులది అయి ఉంటది. కానీ అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా బాలుడు మృత్యువాతకి కారణం అవడంతో తల్లి వెంటనే సమస్యలు పడిపోయిన పరిస్థితి ఉంది. ఏది అయినప్పటికీ కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పటికీ కూడా వాటిని కప్పుపుచ్చడం, మరణానికి ఒక రేటు కట్టడం, 7 సంవత్సరాల బాబు కూడా లక్షల్లో రేటు కట్టి నిర్వాహకులు దీన్ని క్లోజ్ చేశారని కూడా ఒక సమాచారం అయితే అంతా ఉంది. దీనిలో పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల బేరసారాలు చేయడం, పోలీసులే కొన్ని లక్షలకు దీన్ని సెటిల్ చేయడం కూడా తెలియవస్తా ఉంది. దీనంతా కూడా ఇక్కడ తప్పుగా కూడా పరిగణిస్తా ఉన్నారు. ఇమీడియట్ గా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ, ఇమీడియట్ గా మీడియాకి ఇంటిమేట్ చేయడం కానీ, ఇమీడియట్ గా ఏదైతే పోలీసులు ఏం చేయాలో ఆ విధి నిర్వహణ కాకుండా కూడా స్టేషన్ లో సెటిల్మెంట్లు కూడా చేశారనే విషయం అయితే పూర్తిగా బయటకు వస్తున్న పరిస్థితి. అయితే వాసుపల్లి ఋషి అది ఏజ్ 7 సంవత్సరాలు ఇక్కడ మురళీన స్థానికుడిగా కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ నిన్న సాయంత్రం 7 గంటల టైంలో స్విమ్మింగ్ పూల్ లో విహారానికి వచ్చిన ఆ కుటుంబానికి విషాదమే మిగిలింది. ఏదైతే విహారం చేద్దాం, ఏదైతే సాయంత్రం వేళ సేద తీరుదాం అనుకున్నారో వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలముకుని ఉన్నాయి. 7 సంవత్సరాల బాబు అంటే ఇప్పుడిప్పుడే అల్లారుముద్దుగా పెంచుకుంటూ పెరిగి పెద్దదవుతున్న ఆ బాలుడు మృత్యువాత పడడం అయితే కూడా ఇక్కడ తీవ్రంగా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. అయితే ఇలాంటి మృత్యువాత పడిన ఆ బాలుణ్ణి ఆ కేసును కూడా తుడిచిపెట్టి అంటే అది ఏమీ లేకుండా కామ్ చేసేందుకు నిర్వాహకులు కానీ పోలీసులు కూడా చేస్తున్న ప్రయత్నాలు అయితే కూడా మీడియా కంటపడింది. ఇమీడియట్ గా కూడా మీడియా అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇటు ప్రభుత్వాలు కానీ అటు పోలీస్ కానీ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ తక్షణమే యాక్షన్ తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా పూర్తిగా డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి.